ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి. నమస్తే, ఏవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వరంగల్ జిల్లా 3వ మహాసభలో జిల్లా అధ్యక్షులు కోడేటి అశోక్ అధ్యక్షతన వరంగల్ శివసాయి నగర్లోని సాయి కన్వెన్షన్ హాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పి రామచందర్, మిగతా కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాకు చెందిన దాదాపు 200 మంది జర్నలిస్టులు ఈ మహాసభకు హాజరై టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపైన జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి రావాల్సిన ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల విషయంలో పోరాటంలో టీడబ్ల్యూజేఎఫ్ ముందుంటుందని అన్నారు. ఏది మంచో ఏది చెడో కలిగినప్పుడు ఏడవతామని డిసైడ్ చేసుకుంటాం మనిషి. కాబట్టి మనం ఎప్పుడు కూడా అలాంటి, ఎందుకంటే సమాజాన్ని ప్రభావితం చేసే ఈ ప్రొఫెషనల్స్లో మీకు వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్న జర్నలిస్టులు ఎవరైనా కానీ వ్యక్తిగతంగా ఆరోగ్యపరంగా మీ కుటుంబం కానీ మీరు కానీ ఆరోగ్యపరంగా కానీ ఇంకా ఏ విషయాలు కానీ ఎందుకు చెప్తున్న విషయాలంటే ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నిర్ణయం మేరకు ఇవాళ వరంగల్ జిల్లాలో జిల్లా 3వ మాసంలో నిర్వహిస్తున్నారు. అందరికీ రాష్ట్ర కమిటీ నుంచి అందరం రావడం జరిగింది. అందరికీ బసవపున్నయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫెడరేషన్ మిత్రులు చంద్రశేఖర్, రాజశేఖర్, రఘు, వ్యాసాగర్, అశోక్ అందరం ఈ మాసంలో ఇన్వాల్వ్ అయ్యారు. మొత్తంగా ఈ మాసంలో దాదాపు 100 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వీళ్ళందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇవాళ ఈ మాసంలో త్వరలోనే ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి. 3వ మాసంలో ఇలాగే ఈ క్రమంలోనే రాష్ట్రం అంతా పర్యటిస్తున్నాం. అన్ని జిల్లాలో మహాసభలు జరిపి ఫైనల్గా రాష్ట్ర మహాసభ నిర్మించాలని చెప్పి ఫెడరేషన్ రాష్ట్రం నిర్ణయించింది. మిత్రులారా, ఇవాళ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు అనేక ఉన్నాయి. ఈ గతం నుంచే ఉన్నాయి. ఇప్పుడు బర్నింగ్ సబ్జెక్ట్స్గా ఇళ్ల స్థలాలు, అక్రెడిషన్ కార్డులు, హెల్త్ కార్డులు కూడా ఉన్నాయి. అట్లాగే పెన్షన్కి సంబంధించిన వ్యవహారం కూడా ఉంది. మహిళా జర్నలిస్టుల సమస్యలు కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద ఎక్కడికక్కడ జిల్లా మహాసభలు చర్చించుకొని తుది రూపం రాష్ట్ర మహాసభలో ఇస్తాం. ఆ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి అనుకున్నాం. ఇప్పటికే ప్రధానంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇటు వరంగల్లో పాటు హైదరాబాద్తో పాటు కరీంనగర్, అట్లాగే నల్లగొండ, ఖమ్మం ఇట్లా అనేక చోట్ల అనేక జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్లో నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో అందరూ ఇళ్ల స్థలాలకు సంబంధించి ఉంది. ఇక్కడ వరంగల్లో మొత్తం ఇష్యూ చాలా బర్నింగ్గా ఉంది. ఇప్పటికే సొసైటీ ఉంది, ఆ సొసైటీకి ల్యాండ్ కేటాయించారు. కానీ దాన్ని వ్యక్తిగతంగా ఇండివిజువల్ అలాట్మెంట్ జరగట్లేదు. అది ఇప్పటికి కృషి జరుగుతుంది. ఇక్కడ దయాసాగర్ అన్న కూడా ఆ కమిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. త్వరలో ఆ సమస్య పరిష్కారం దొరుకుతుందని మేము భావిస్తున్నాం. అయితే హైదరాబాద్ సంబంధించి కానీ ఇతర జిల్లాలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కొత్త విధానం చేయాలి. అది ఆ మేరకు ఐఏఎస్లు అట్లాగే జర్నలిస్టు సంఘాలతోని ఒక కమిటీ వేసి ఒక అధ్యయనం చేసి ఆ మేరకు ప్రభుత్వం ఖచ్చితంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలాగా మనం కృషి చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే సందర్భంగా డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులు కూడా సానుకూలంగా ఉన్నారు. కానీ ఇష్యూస్ పెండింగ్లో ఉంటున్నాయి. వాటిని సానుకూలంగా పరిశీలించి కొంత టైం కేటాయించి వాటిని పరిష్కరించే విధంగా ప్లాన్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే దేశవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ దేశంలో ఆర్టికల్ 19(1)A ప్రశ్నార్థకం అవుతుంది. ఆర్టికల్ 19(1)A అంటే ఏంటో మీకు అర్థమైంటుంది. పౌర స్వేచ్ఛనే మీడియా స్వేచ్ఛ కరువు అవుతుంది. వైర్ ఇతర కొన్ని పత్రికలు, ఛానల్, ఇంగ్లీష్ పత్రికలు, తెలుగు పత్రికలు, ఛానళ్లలో ప్రజానుకూల వార్తలు రాసినప్పుడు ప్రభుత్వాలు కాస్త నెగటివ్గా స్పందిస్తున్నాయి, కేసులు పెడుతున్నాయి. కానీ ఇక్కడ దేశంలో పరిస్థితి భిన్నంగా ఉంది. మీకు విషయం ఈ స్థానంగా చెప్పాలి. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల సర్వే చేసింది. దేనికి సంబంధించి అంటే పత్రికా స్వేచ్ఛ మీద సర్వే చేస్తుంది. కానీ ఇండియాలో ఆ స్వేచ్ఛ ఏ స్థానంలో ఉందంటే 181 స్థానంలో ఉంది. మిగతా దేశాలు ఈవెన్ పక్కనున్న చుట్టుపక్కల మన చిన్న దేశాలు మనకంటే ముందుంటే, కానీ మన భారతదేశం మాత్రం 150 పైన అంటే 181 స్థానంలో ఉంది. అంటే మన జర్నలిస్టులుగా దేశంలో ఎట్లాంటి పరిస్థితులను అనుభవిస్తున్నామో మీకు తెలుసు. అసలు జర్నలిస్ట్ అంటే మీడియా అంటే ప్రజల తరఫున పోరాడాల్సిన, రాయాల్సిన వ్యక్తి. అట్లా ఇవాళ కార్పొరేట్లంతా మీడియాలో ప్రవేశించి మొత్తం ప్రజా సమస్యలను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోంది. ఆ మేరకు అదే సందర్భంలో జర్నలిస్టుల హక్కులు కూడా
అణగదొక్కబడుతుంది, స్వేచ్ఛ కోల్పోతున్నాం. ప్రజా సమస్యల మీద మనం రాస్తే వినిపిస్తే గలం వినిపిస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కేసులు పెడుతున్నారు, జైలులో పెడుతున్నారు, అనేక సందర్భాలు ఉన్నాయి, మీకు తెలుసు. గ్రామీణ సమస్యల మీద, పేదల మీద, మెజారిటీ తరగతి మీద మనం వార్తలు రాయాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టులు కూడా మనం వెనక్కిపోవాల్సిన అవసరం లేదు. నేను ఈ సందర్భంగా ఒకటే మీడియాకి సమాజానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీడియా ప్రజా సమస్యలను వినిపిస్తుంది, రాస్తుంది. అదే సందర్భంలో కూడా సమాజం సహకరించాలి. రాజ్యాంగం అంటే రాజ్యం అంటే ప్రభుత్వం జర్నలిస్టులకు మీడియాకు సహకరించాలని చెప్పి నేను కోరుతున్నా. ఏదున్నా వచ్చే 2-3 నెలల్లో జరిగే రాష్ట్ర మహాసభలో జర్నలిస్టుల సమస్యల మీద విస్తృతంగా చర్చించి తీర్మానాలు చేస్తాం. ఆ మేరకు జర్నలిస్టుల అభివృద్ధి సంక్షేమం కోసం మేము ముందు నడుస్తామని చెప్పి తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీగా నేను హామీ ఇస్తున్నాను. Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.